హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర తెలుగింటి అమ్మాయి ఛానల్. ఇప్పుడే థియేటర్ నుండి సమంత లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం చూసి వస్తున్నా. టీజర్ ట్రైలర్ చూసినప్పటి నుంచి సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలని ఈ సినిమా రీచ్ అయిందా? సమంత మళ్ళీ థియేటర్లో మ్యాజిక్ క్రియేట్ చేసిందా? ఈ 3 నిమిషాల రివ్యూలో ఎలాంటి సోది లేకుండా పక్కాగా మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీ విషయానికి వస్తే మెయిన్ క్యారెక్టర్ స్వర్ణ. సమంత పేరు స్వర్ణ. చాలా ఇన్నోసెంట్ అమ్మాయి. తను అనిరుద్ని పెళ్లి చేసుకొని మొదటిసారిగా తన అత్తగారి ఊరైన బల్లవరం అనే పల్లెటూరికి వస్తుంది. ఆ జాయింట్ ఫ్యామిలీకి నచ్చేలా ఒక పద్ధతైన పల్లెటూరి కోడల్లా సెట్ అవ్వాలని చాలా ట్రై చేస్తుంది. అంతా హ్యాపీగా సాగుతున్న టైంలో జైలు నుండి తప్పించుకున్న కరుణ అనే ఒక డేంజరస్ నక్సలైట్ లీడర్ వీళ్ళ ఊరికి వస్తాడు. అసలు ఆ విలన్ స్వర్ణ కోసమే ఎందుకు వచ్చాడు? అమాయకంగా కనిపించే స్వర్ణకు ఉన్న పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? తన కొత్త ఫ్యామిలీని కాపాడుకోవడానికి స్వర్ణ ఏం చేసింది అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమాకు ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సమంత వన్ విమెన్ షో. ఒకవైపు అమాయకపు కోడలిగా ఫస్ట్ హాఫ్లో ఫుల్ కామెడీ టైమింగ్తో నవ్వించింది. అదే టైంలో సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీన్స్, ముఖ్యంగా ఆ బస్సు ఫైట్ సీన్లో అయితే సమంత నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. థియేటర్లో అందరూ బాగా గట్టిగా అరిచారు. ఇక డైరెక్టర్ నందిని రెడ్డి గారి మేకింగ్ చాలా బాగుంది. ఫస్ట్ 1.5 అవర్ అయితే ఫ్యామిలీ ఎమోషన్స్, శ్రీముఖి ట్రాక్తో సినిమా చాలా ఫాస్ట్గా సరదాగా సాగిపోతుంది. థియేటర్లో ఉన్న కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. దీనికి తోడు సంతోష్ నారాయణ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. స్టోరీ లైన్ పరంగా చూస్తే అది మనం గతంలో చూసిన రొటీన్ భాష లేదా లియో లాగా ఉంటుంది. సెకండ్ హాఫ్కు వచ్చేసరికి కథనం కొంచెం స్లోగా క్రిటికల్టబుల్గా మారుతుంది. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఈజీగా గెస్ చేయవచ్చు. విలన్ క్యారెక్టర్లో గుల్షన్ దేవయాన్ యాక్టింగ్ బాగున్నా ఆ క్యారెక్టర్ను ఇంకా స్ట్రాంగ్గా రాసి ఉండింటే బాగుండేది. క్లైమాక్స్ యాక్షన్ సీన్లో కూడా అంతకుముందు బిల్డప్ ఇచ్చిన రేంజ్లో కాకుండా కొంచెం నార్మల్గా ముగించినట్లు అనిపించింది. ఫైనల్గా చెప్పాలంటే మా ఇంటి బంగారం సినిమాను ఎలాంటి భారీ అంచనాలు పెట్టుకోకుండా వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఒకసారి థియేటర్లో చూడొచ్చు. సమంత యాక్షన్ కీన్ కామెడీ కోసం ఈ సినిమా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మరి మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ సినిమా చూసింటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.